ఈరోజు అయితే మేము వినాయకుడి దగ్గర పూజ చేస్తున్నాము. పూజ చేయడానికి అనేసి ఏమేమి కావాలో షాప్ ఆయనకి చెప్పేసి మేము ఇంకా పళ్ళు అవన్నీ తేయడానికి వెళ్ళినాము. ఆ షాప్ ఆయనకి పూజ సామాన్లు అన్నీ కట్టి పెట్టండి అని చెప్పినాము. చెప్పి వచ్చేవరకు అనేది అన్నీ కట్టి పెట్టేసింది. ఏమేమి ఇవేమో ప్రసాదం కోసం స్వీట్ కోసం కప్పుల ప్యాకెట్ పెట్టిండు. పూజ సామాన్లు, అగరబత్తులు, స్వీట్స్ తినడానికి స్పూన్స్, సేమియా ప్యాకెట్స్ 3 kg తీసుకున్నాం. అంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా 3 kg తీసుకున్నాం. సేమియా స్వీట్ చేస్తున్నాం. రోజు ఉండ్రాలు అందరూ ఉండ్రాలే చేసుకొస్తారు రోజు. ఇంకా రోజు తింటూనే ఉన్నాగా ఈరోజు సేమియా చేద్దామని చెప్పేసి సేమియా తీసుకున్నాం. ఇంకా చక్కెర మేము ప్రసాదం కోసం ప్రసాదం కోసం ప్లేట్స్, ఇంకా దేవుడి కోసం వస్త్రము, పసుపు, కుంకుమ, ఒత్తులు, ఒక్క కుడుక అవన్నీ ఒక్క ఖర్జూర అవన్నీ కట్టి పెట్టారు. ఇవి బుక్క బుల్లాలు అంటారు కదండి, ఇవి నూనె, దేవుడి నూనె, ప్రసాదం కోసం డ్రై ఫ్రూట్స్, తేనె సీసా, గంధము, హారతి కర్పూరం, ఏలకులు, నెయ్యి, పంచామృతాల కోసం అనేమో ఇవి నెయ్యి, ఇంకా పాలు పరుగుంట్లో ఏమైనా అవసరం ఉంటుందేమో దారం ఉండ కూడా వేసేసారు. ఇంకా ఇవి కొబ్బరికాయలు, ఇంకా శనగలు, ఇవి నానబెట్టడానికి అని చెప్పి ఫస్ట్ ఒక గిన్నెలు తీసి పెట్టినాం. ఇవన్నీ అయితే ఇప్పుడు పూజ సామాగ్రి మేము జస్ట్ చెప్పేసి ఇంకా మేము పళ్ళు అవన్నీ తేయడానికని వెళ్ళినాము. అంతలోపే ఇవన్నీ కట్టి పెట్టేసేసారు. ఈరోజు అయితే మాది వినాయకుడికి పూజ కోసం చేసే ప్రసాదాలు శనగలు, సేమియా, పులిహోర. రోజు ఉండ్రాలే చేస్తుర్రు అని చెప్పేసి ఈరోజు సేమియా చేద్దామని చెప్పి సేమియా తీసుకొచ్చినాం. రోజు ఉండ్రాలు, పులిహోర ఇవైతే రొటీన్ అయిపోతున్నాయి. అయినా కానీ ఇవి సేమ్ చేసి ఇవి మాత్రం మారుస్తున్నాయి. ఈరోజు వినాయకుడి కోసం పూజ మా ఇంట్లో.